ఆరుతో గుప్తా గారు కాకుండా చిత్రగుప్తుడు ఇద్దరు గార్డెన్‌లో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే చెంబ, మనోహరి, రణవీర్, లాయరు నలుగురు కూడా గేటు తీసుకొని లోపలికి వచ్చేస్తారు. ఇదేంటి ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఈ మనోహరి ఈ చెంబని, రణవీర్‌ని తీసుకొని ఇలా వచ్చేసిందే అని గార్డెన్‌లో నిలబడి చూస్తున్న ఆరు, చిత్రగుప్తుడు ఇద్దరు కంగారు పడుతూ ఉంటారు. అలా గేటు లోపలికి వచ్చేసి వెంటనే చెంబ ఏదో ఒక వెలుగుని గేటు దగ్గరికి పంపించేయటంతో అక్కడ బంధనంలాగా అయిపోతుంది. తర్వాత రణవీర్, మనోహరి, లాయర్ ముగ్గురి చేతికి కూడా ఏదో ఒక నల్లటి తాడును కడుతుంది. ఈరోజు ఈ ఆత్మ నా నుంచి తప్పించుకోలేదు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు బంధించే తీరుతాను అని లోపలికి వెళ్ళి పని పూర్తి చేసి తీసుకువస్తాను అని చెంబ వెళ్తూ ఉంటుంది. అప్పుడే చెంబాకి దొరకకుండా ఆరు అక్కడి నుంచి పరుగులు పెడుతూ లోపలికి వెళ్తుంది. ముందుగా మెట్ల కింద దాక్కొని ఉంటుంది. అప్పుడు చెంబ హాలు మొత్తం వెతుకుతూ ఉంటే చెంబ చూడకుండా ఆరు పైకి పరుగులు పెడుతుంది. ఇంకోవైపు అమర్ రాథోడ్ కారులో ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటే బాగి ఎక్కడికో వెళ్ళి ఆటోలో తిరిగి ఇంటికి వస్తూ ఉంటుంది. పిల్లలు ఎవరూ కూడా ఇంట్లో ఉండరు. ఇక ఆరు అన్ని గదులు కూడా చెంబాకి దొరకకుండా అటు ఇటు పరుగులు పెడుతూ ఉంటుంది. చెంబ ఒక గదిలో వెతుకుతున్నప్పుడు ఆరు ఇంకొక గదికి, ఆ గదికి వచ్చినప్పుడు చెంబ చూడకుండా ఇంకొక గదికి వెళ్తూ మొత్తం వెతికిన తర్వాత మళ్ళీ ఆరు పరిగెత్తుకుంటూ గార్డెన్‌లోకి వచ్చేస్తుంది. దాంతో చెంబాకి మళ్ళీ ఆరు గార్డెన్‌లో ఉందన్న విషయం అర్థమైపోయి గార్డెన్‌లో మధ్యలో కూర్చొని ఏదో మంత్రాలు చదువుతూ ఉంటుంది. ఒక గద్ద పైన తిరుగుతూ ఉంటుంది. చెంబాకి ఆ గద్ద చెప్పిన దాని ప్రకారం ఆరు గార్డెన్‌లోనే ఉందని చెంబాకి అర్థమైపోయి మంత్రాలు చదవటం మొదలుపెట్టగానే వెంటనే ఆరు చెంబాకి బందీగా మారిపోతుంది. చెంబ ముందర ఒక వెలుగు రావటంతో ఆ వెలుగులోకి ఆరు వచ్చి ఇరుక్కునేస్తుంది. ఈ వెలుగు ఈ ఆరు ఇరుక్కోవటం, బందీగా అవటం మొత్తం కూడా రణవీర్, మనోహరి, లాయర్ చూస్తూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. రణవీర్, నేను ఆత్మని బంధించేశాను అని చెంబ చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. సూక్ష్మ రూపే అని ఆరుని సూక్ష్మ రూపంలోకి కూడా మార్చేస్తూ ఉంటుంది. మరి బాగి అమర్ వచ్చి కాపాడగలరా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుస్తుంది.